నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 3,450 పరీక్షా కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. పరీక్షల వేళ ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా సమయానికి ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పాఠశాల విద్యలు తీసుకొచ్చిన సంస్కరణలతో మొదటిసారి ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే 10th ఎగ్జామ్స్ ను 6,09,275 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక ఈ ఏడాది 7 పేపర్ల విధానంలో పరీక్షలు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం గట్టి ఏర్పాట్లు చేసింది. జిల్లాలో ఏర్పాటు చేసిన మొత్తం 168 పరీక్షా కేంద్రాల్లో 31,231 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పరీక్ష సమయానికి ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. స్టూడెంట్స్ కు తోడుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రావడంతో పలు కేంద్రాల వద్ద ట్రాఫిక్ రద్దీగా నెలకొంది. ఇక విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే వారిని పరీక్షా కేంద్రాలకు అనుమతించారు. సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించమని ఎస్ఎస్సీ బోర్డు ముందుగానే స్పష్టం చేసింది. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు తాగునీరు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేశారు. 10th విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత బస్ సౌకర్యం కల్పించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.